అండి మా ప్రేక్షక దేవుళ్ళ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈరోజు కుమారి 21F సూపర్ డూపర్ హిట్ చేసిన మీ ప్రేక్షకులందరికీ నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు నేను ఒక మంచి కామెడీ క్యారెక్టర్స్, నవ్వించే క్యారెక్టర్ చాలా పెద్ద టెన్షన్ ఉండిందనమాట. జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారో చేయరో, ఇంత మంచి సినిమాలో హేమను మదర్గా చేస్తారేంట్రా అని తేల్చేస్తారేమో, ఈ 25 years నేను సంపాదించుకున్న పేరంతా పోద్దేమో, ఇన్ని టెన్షన్స్ ఇన్ని భయాల మధ్యలో ఈ సినిమా రిలీజ్ అయిందండి. సో రిలీజ్ అయిన తర్వాత అందరూ నన్ను మదర్గా యాక్సెప్ట్ చేశారు. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇండస్ట్రీలో పెద్దలందరూ నాకు ఫోన్ చేసి హేమని మన ఇట్లా కూడా క్యారెక్టర్స్ ఇవ్వచ్చు, హేమ ఇలా కూడా యాక్ట్ చేస్తుంది, ఇంత బాగా యాక్ట్ చేసింది మదర్గా, తను ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలదు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో నడుస్తున్న చర్చ అండి. అలాగే మీ మీడియా కానీ, ప్రింటింగ్ మీడియా కానీ, లేదా మీరు కానీ లేకపోతే నేను లేను. సో ప్రతి పేపర్లో కూడా రాసినప్పుడల్లా హేమ క్యారెక్టర్ చాలా బాగా చేసిందని రాశారు. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. తర్వాత మా ఆశీర్వదించాలి, ఈ సినిమా ఇంకా 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 పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అసలు ఈ సినిమా ఆపర్చునిటీ ఎలా వచ్చింది అనుకుంటున్నారు? కుమారి 21F ఇంత పెద్ద సినిమా, ఇంత మంచి సినిమాలో నాకు ఒక మదర్ క్యారెక్టర్ ఇచ్చారు సుకుమార్ గారు అండ్ ప్రతాప్ గారు. ఈ క్యారెక్టర్ నాకు రావడానికి నేను ఎంత కష్టపడ్డానో, ఎంత గ్రౌండ్ వర్క్ చేశాను అంటే, సుకుమార్ గారు క్యాజువల్గా అన్నారు, నువ్వు ఇట్లా అమ్ముల్ బేబీలా అంటే నీకు మదర్ క్యారెక్టర్ ఎలా ఇస్తాను చెప్పు, మా దగ్గర ఒక మంచి మదర్ క్యారెక్టర్ ఉంది అని చెప్పి పొరపాటు నోరు జారారు ఆయన. ఇంకా అంతే, అది నేను పట్టుకున్నాను. నేను ఎందుకు చేయకూడదు, మదర్ అంటే కొంచెం బొద్దుగా ఉండకూడదా, పక్కగానే ఉండాలా, సన్నగానే ఉండాలా అని చెప్పి బాగా గొడవ పడ్డాను ఆయనతో. తర్వాత అలా కాదు హేమ, ఇది బాగా సెంటిమెంట్ క్యారెక్టరు, నువ్వేమో నవ్వించే క్యారెక్టర్స్ నువ్వు బాగా జనాలు యాక్సెప్ట్ చేసేసారు, ఇప్పుడు ఈ క్యారెక్టర్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో తెలియదు, నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియట్లేదు అన్నారు. దీనికోసం నేను కాటన్ శారీస్ కొని, బ్లౌజులన్నీ కుట్టించి, ఆ కళ్ళజోడు పెట్టుకుని, ముడి పెట్టుకుని, నేను ఫొటోస్ తీసుకుని మళ్ళీ సుకుమార్ గారికి పంపించి, ఫొటోస్లో బాగున్నావు హేమ, కొంచెం ఆ డల్ క్యారెక్టర్లో ఎట్లా ఉంటావు, ఆ సెంటిమెంట్ సీన్స్ ఎలా యాక్ట్ చేయగలుగుతావా అన్నారు. దేవుడా, 1 month పట్టిందండి సుకుమార్ గారిని ఒప్పించడానికి. Thank you so much for making it such a big success. Thank you for all the love. Thank you for all the acceptance. Thank you for all the comments I've been getting ever since the movie has released. I don't think I've ever gotten so much love in my entire life as much as I've been getting ever since the movie has released. And I'm very thankful to the audiences. Thank you to all the boys who keep sending me all these comments all the time on Facebook. Now I'm very thankful to you all. And I'm very happy that you all have liked me and accepted me as Kumari. Thank you, Sukumar sir, for believing that I could play Kumari. Thank you for giving me Kumari. Thank you, Pratap sir, for helping and training me how to be Kumari, how to act out whatever comments I've been getting on my performance, on everything that I've done in the movie. It's all because of Pratap sir. He's trained me. And as Hema ma'am also said, he's a fabulous teacher and he's a fabulous director. So you're going to see a lot of him in the future. And Ratnavelu sir, I don't even know where to tell him. Every scene I was watching in the movie, I was just thanking him in my head each time as I was watching the movie. And I'm so thankful to Sukumar sir for making the decision of taking Randy sir in this movie, because this did take the movie to another level. And I know I wouldn't have gotten the kind of response I got if it was not for Randy sir. The DSP sir, you're my favorite, you know it, I don't have to say it. And you've given us a fantastic album. I love it, everybody I know loves it, the audience loves it. And one more point I would like to add about DSP sir, while I was watching the movie I realized the background music of the film was also one of the strongest points of the film. Thank you DSP sir for making that. చాలా ఆనందపడుతున్నామండి మేము. ఈ ప్రాజెక్ట్ అనుకున్న నుంచి కూడా అన్నీ సక్రమంగా జరిగి అందరూ ఆర్టిస్టులు, అందరూ టెక్నీషియన్స్ అందరూ మాకు ఒక ఫ్యామిలీ లాగా అందరూ సహకరించి ఈ సక్సెస్ కారణం అయ్యారు. అందరికీ థ్యాంక్స్ అండి. మీడియా ఫస్ట్ రోజు నుంచి కూడా మేము పిలిచినప్పటి నుంచి ప్రతిరోజు మాకు సహకారం చేస్తూ ఈ సినిమాని మంచి సక్సెస్ దారిలో తీసుకెళ్లారు. మీడియాకి థ్యాంక్స్ అండి. ఈ సినిమా ఫస్ట్ అనుకున్నప్పుడు సుకుమార్ గారు ఫస్ట్ సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఫ్యామిలీలో అతను సంపాదన చాలా ముఖ్యం. ఆ టైంలో నాకు బ్రదర్ గారు 2 స్టోరీలు చెప్పారు. చెప్పి ఏంటి నాకు ఎందుకు చెబుతున్నావు అని అడిగాను. నేను అడిగితే, నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్దాం అనుకుంటున్నాను,
అని చెప్పారు. అందులో ఇదొక స్టోరీ. అది ప్రతాప్ చేత 2 ఇయర్స్ బిఫోర్ నాకు చెప్పించి ఈ సినిమా మనం చేస్తాం అన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకు తిన చేయకుండా ప్రతాప్ ఎంత న్యాయం చేయగలడు దీనికి కానీ ప్రతాప్ చాలా న్యాయం చేశాడు సినిమాకి. అట్లా మొత్తం యూనిట్ అంతా కూడా మాకు చాలా సహకారం చేసి చాలా బాగా మాకు సక్సెస్ అయ్యేలాగా మంచి సక్సెస్ ఆనందం పొందేలాగా చేశారు. అందరికీ థ్యాంక్స్ అండి. మీడియాకి మా ఇన్విటేషన్ని ఇన్వైట్ చేయగానే వచ్చిన మీడియా డెలిగేట్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ కుమారి 21F సక్సెస్ గురించి మాకు డే 1 నుంచి బాగా సపోర్ట్ చేసిన మీడియాతో షేర్ చేసుకోవాలి, ముందుగా మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అని మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. చాలా చాలా థ్యాంక్స్. సుకుమార్ గారి విజన్ కుమారి 21F, ఆయన అనుకున్న ఒక కథని చాలా గొప్ప రేంజ్లో తీయాలని చెప్పేసి అని ఆయన పడ్డ తపనకి ఇవాళ వచ్చిన రిజల్టే కుమారి 21F. సుకుమార్ గారు డే 1 నుంచి కూడా చెప్తూ వస్తున్నారు, ఎంత రిస్కీ సబ్జెక్ట్ అయినా ఇది వర్క్ అవుతుందని చెప్పేసి అని. అండ్ అందరం కూడా ఆయన చెప్పిన దాన్ని ఫాలో అయ్యాం మేము. ఆయన ఫాలో అయ్యి మమ్మల్ని అందరిని నడిపించి ఆయన వేరే సినిమాలు చేస్తూ కూడా చాలా బిజీగా ఉండి కూడా పెద్ద సినిమాలు చేస్తూ కూడా ప్రతి క్షణం ఈ సినిమా గురించి పట్టించుకొని అంత తపన పడ్డారు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ సినిమా ఒక చరిత్ర సృష్టించబోయే సినిమా అవుతుందని చెప్పేసి ఆయనకు తెలుసు. ఆయనను చూసి మేము నమ్మాము. అది అందరం కూడా ప్రొడ్యూసర్స్ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, అందరం నమ్మాము. అండ్ టుడే ఆయన అన్నట్టు ఒక 2 years బ్యాక్ చెప్పారు చరిత్ర సృష్టించబోతుంది తమ్ముడు ఈ సినిమాని. టుడే నిజంగా చరిత్ర సృష్టించింది. నాట్ ఓన్లీ ఇన్ కలెక్షన్స్ విషయంలో ఒక్కటే కాదండి, కథనంలో కానివ్వండి, డైరెక్షన్లో కానివ్వండి, సినిమాటోగ్రఫీలో కానివ్వండి, అండ్ మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ కానివ్వండి, అండ్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అండి. టుడే రాజ్ తరుణ్ అండ్ హెబా బికమ్ హ్యూజ్ స్టార్స్ బికాస్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్. ఆ క్యారెక్టర్స్ అలా ఉన్నాయి, అంత స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి అంత బాగా పర్ఫామ్ చేయగలిగారు. సో సుకుమార్ గారు టేకప్ చేసినటువంటి ఇది ఇవాళ ఓన్లీ కలెక్షన్స్ విషయంలో కాదండి, అన్ని విషయాలలో ఒక గొప్ప ఆర్టిస్టులు వచ్చారు, గొప్ప మ్యూజిక్ వచ్చింది, గొప్ప సినిమాటోగ్రఫీ కానివ్వండి, ఒక గొప్ప డైరెక్టర్ ఇవాళ పుట్టాడు. సో సుకుమార్ గారికి ముందు చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం అండి. కుమారి 21F మూవీ ఈరోజు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అవడానికి కారణం ప్రజల బ్లెస్సింగ్సే అండి. సో వాళ్ళ సపోర్ట్, వాళ్ళ బ్లెస్సింగ్ వల్ల ఈరోజు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నా మొదటి సినిమా కరెంట్ తర్వాత ఒక లాంగ్ గ్యాప్ తర్వాత నేను కుమారి 21F సినిమా తీశాను. ఈ సినిమా ఇంత పెద్ద హ్యూజ్ సక్సెస్ అవుతుందని నేను కూడా అనుకోలేదు. బట్ ఇంత పెద్ద హ్యూజ్ సక్సెస్ ఇచ్చిన మీరందరికీ కూడా కుమారి 21F డైరెక్టర్గా నేను అందరికీ కూడా చాలా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇది నాట్ ఓన్లీ ఒక యూత్ వాళ్ళకే కాకుండా ఫ్యామిలీస్ వాళ్ళు కూడా ఫుల్ రెస్పాన్స్, వాళ్ళ నుంచి కూడా ఫుల్ రెస్పాన్స్ ఉందండి. సో దానివల్ల ఈ సినిమా ఎంత పెద్ద హ్యూజ్ సక్సెస్ అయింది. అండ్ ఆల్సో ఈ ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి, ఇంత పెద్ద సక్సెస్ నాకు రావడానికి కారణమైన సుకుమార్ గారు కానీ, రత్నవేల్ గారు కానీ, దేవిశ్రీ ప్రసాద్ గారు కానీ నేను ఎల్లప్పుడూ నా లైఫ్ లాంగ్ వాళ్ళకి నేను రుణపడి ఉంటాను. అండ్ ఒక మంచి కథను తీసుకుని, ఒక మంచి పాయింట్ని తీసుకుని, అది ఒక ఎక్స్పెరిమెంటల్ పాయింటా ఏ పాయింటా కాదు, ఒక కొత్త పాయింట్లా తీసుకుని ప్రేక్షకులకు మనం కానీ సినిమా ఇస్తే 100% వాళ్ళు దాన్ని సూపర్ హిట్ చేస్తారని మరోసారి రుజువైంది. సో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి కారణం మాత్రం 100% మీరే. అండ్ ఆల్సో చివరిగా ఇంకో పాయింట్ ఏంటంటే ఈ బ్లాక్ బస్టర్ హిట్లో ఇంకొకళ్ళ హ్యాండ్ కూడా ఉంది. ఐ మీన్ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ఇంకొకరు సపోర్ట్ కూడా ఉంది. అది ఎవరంటే మీడియా అండ్ ఆల్ ద మీడియా పీపుల్. ప్రతి ఒక్క ఛానల్స్ కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, పేపర్ మీడియా కానీ అందరూ కూడా వాళ్ళు సూపర్గా సపోర్ట్ చేశారండి. సో ముందుగా మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మేము అందరం ఆబ్వియస్లీ హిట్ అవుద్దనే సినిమా చేసాము, కానీ ఇంత పెద్ద హిట్ అవుద్ది అనుకోలేదు. రోజు కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి. సో దట్స్ మార్క్ ఫర్ బ్లాక్ బస్టర్ యాక్చువల్లీ. సో థ్యాంక్స్ అ లాట్. నిజంగా ఈ సినిమా చేయడం అనేది నాకు చాలా అదృష్టం అండి. బేసిక్గా నాకు తెలిసి ఇప్పుడు ఈ 3 సినిమాలే 4 సినిమా కూడా అయిపోయింది అది. కానీ అన్నిటికంటే నేను చేసేటప్పుడు హ్యాపీగా చేసిన సినిమా, అంటే బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఇది. దానికి కారణం డైరెక్టర్ గారు, మీరే కదా చెప్పండి. ఓకే, నిజంగా మా డైరెక్టర్ గారు అండి. చేసేటప్పుడు కూడా నేను ఏ రోజు కూడా ఏ సీన్కి ఈ సీన్ ఎలా చేయాలి ఏంటి కష్టపడి ఏం చేయలేదండి. సెట్కి వెళ్ళాక నాకు జస్ట్ షార్ట్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో అంటే నాతో ఎలా చేయించుకోవాలని పర్ఫెక్ట్గా తెలుసు అండి బేసిక్గా. సో ఆయనకు కష్టపడేవారు కదా, నేను నా విషయంలో అంటే ఆయన కష్టపడాలని తెలీదు, కానీ నేనైతే మాత్రం అంత కష్టపడాలి అని చెప్తే నాకు చేయించుకోగలిగారు ఆయన. సో ఈ సినిమాలని ఏమన్నా బాగా చేశానంటే గ్రేట్ అంతా ఆయనకి వెళ్ళాలి ఫస్ట్లీ. అండ్ ర్యాండీ గారికి కూడా. అండ్ రెండోది ఏంటంటే ర్యాండీ గారు కెమెరా వర్క్ చేశారు ఈ సినిమాకి. ఆయన కెమెరా ముందు నిల్చోవడం అనేది నాకు ఎప్పటికి కూడా జీవితంలో మర్చిపోలేని విషయం నాకు.
అండ్ దేవి గారు మ్యూజిక్ డ్యాన్స్ చేయడం, సుకుమార్ గారు రాసిన డైలాగులు చెప్పడం. సో నాకు ఈ సినిమా తర్వాత ఎన్ని సినిమాలు చేసినా, ముందు సినిమాలు చేసినా జీవితంతో నాకు గుర్తుంచు అంటే మర్చిపోలేని సినిమా నాకు ఇది. అండ్ ఇది చాలా కొత్త రకమైన సినిమా అని, కానీ ఇట్స్ బేసిక్లీ ఇట్స్ అన్కన్వెన్షనల్ సినిమా అండి. ఇది ఒక ప్రజెంట్ వస్తున్న తెలుగు సినిమాలకి డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఈ సినిమాని జనాలు యాక్సెప్ట్ చేయడం, ఎంత పెద్ద హిట్ చేయడం అనేది ఇట్స్ బేసిక్గా చాలా మంచి గుర్తు ఇది ఇండస్ట్రీకి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతోమంది ఆశీస్సులు ఉండబట్టి ఈ విధంగా మనం వేసుకోగలిగాం బట్టలు. సొసైటీ నుంచి వచ్చాం, సొసైటీకి ఏదో చేయాలని. నాన్నగారు టీచర్ కాబట్టి విద్యాలయాలు ప్రారంభించి, అది కూడా అనుకోకుండా జరిగిన సంఘటనలే.